హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. సాయి సచ్చరిత్రం మనం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి. ఈరోజు 34వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 33 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి అన్ని అధ్యాయాలు. తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి. దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. తప్పకుండా చూడండి. బాబా ఆశీస్సులు మీ యందు ఉండాలని, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. శ్రీ సాయి సచ్చరిత్రం. ఓం శ్రీ సాయి నాథాయ నమః. 33వ అధ్యాయం. మనం 34వ అధ్యాయంలో 34వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఊది మహిమ, డాక్టర్ మేనల్లుడు, డాక్టర్ పిల్లే, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ, వీటన్నిటి గురించి మనము 34వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రాన నెట్టి ఫలమును కలిగెనో చూతం. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రుడు. వారి మేనల్లుడు నయం కానట్టి కురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కాని ఏమాత్రం మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచు బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరమనరి. షిరిడి సాయిబాబాను చూడమనరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవారిని బాబా ముందించిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవంతో వేడుకొనిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను. ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదిని పూయుడు. ఒక వారం రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యంను ఆనందంను పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా యందు కూర్చుండబెట్టరు. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేయను. రోగి సంతృష్టి చెందను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మాయగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గంన బాబాను చూడగోరెను. కాని మలేగాంలోని మన్మాడ్లోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడి పోబుటకు మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగానొక కంఠధ్వని ఇంకను నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టర్ తమ మనసును మార్చుకొని షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలోనొక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడుననుకొనెను. కాని తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీ పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రం ఏమైనా సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం ఉనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవములు కలుగజేయటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతని బిజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగం ఆ డాక్టర్కు బాబా దర్శనంకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే అనునతడు బాబాకు ప్రియ భక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతని బావు అన్నా అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయం సంప్రదించువారు. అతను ఎల్లప్పుడూ చెంత నుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే నారిపుండు బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను.
దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకుని నేను ఈ బాధ అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుమనెను. దీక్షితు బాబా వద్దకు వెళ్లి ఆ సంగతి చెప్పెను. బాబా మనసు కరిగెను. బాబా దీక్షితుకి ఇట్లనెను, నిర్భయుడిగా నుండు మనుము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలెను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయవలెను. నేను ఇక్కడ నుండి ఇహపర సౌఖ్యము లిచ్చుటకు సిద్ధంగా నుండా అతడేలా చావును కోరవలెను. అతని నెవరి వీపుపై నైనా తీసుకొని రండు అని అతని బాధను శాశ్వతంగా నిర్మూలించదను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండు, విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించు విమోచనం పొందవలేను. మన కష్టం సుఖములకు మన కర్మయే కారణం. వచ్చిన దాన్ని నోర్చుకొనుము. అల్లాయే ఆచి తీర్చువాడు. వాని నెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తం అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుకొనుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబ్ కట్టేననియు కాని గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువ వాడు. కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు ఒక్కొక్కటి బయటపడెను. బాబా రానిదిగా నుండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా నేర్వసాగను. కొంతసేపటికి నెమ్మదించను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తరువాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే, కాకి ఎప్పుడు వచ్చుననెను. బాబా ఇట్లు జవాబునిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగేయదువు. ఊది పూయుట వలన దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే ఔషధంను పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారం మానిపోయాను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపాజీ సావుల్ విహిర్ దగ్గర నుండి వాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తు వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడను, కాని యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి బోబుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయం ముందు వెళ్ళవద్దు. ఊది పంపము. జ్వరము గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియు యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకున్న వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరం తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరం పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుంటదా చూచి ఆశ్చర్యపడాను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసిననెను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనెను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ మాట? మొట్టమొదట తుఫాన్ లేపి మాకు అశాంతి కలగజేసెదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింపు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నెంచెదరు. అది అదృష్టం బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడు. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడు కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తమ అహంకారం ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాణి అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు
ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మనెను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చే మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర మధ్య పరాగణాలు నివాసమగు వృద్ధుడొకరు మూత్ర కోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషన్ కొప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగుకోవాల్సి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచ్చటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషాలలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభుకుల మునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయంన మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమియు తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీ రామ మారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్న మాసములు అక్కడే ఉండేవి. బాబాని పూజించిరి. వారి సాంగత్య వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగా యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడను. ఏమి చేయటకు తోచకుండెను. బాబాను ధ్యానించను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషాలలో నా స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టం లేక ప్రసవించను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునేది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.